ఖలీల్ అహ్మద్ సార్ 2 నిమిషాలు లేదు. థ్యాంక్ యూ. 2 నిమిషాలేనా? థ్యాంక్ యూ సార్. నేటి బాబాసాహెబ్ 134వ జయంతి సందర్భంగా వాజిద్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గారికి, అదేవిధంగా సభను అధ్యక్షత వహిస్తున్న ఈ అంబేద్కర్ సంఘం నిర్వాహకులకు, పుర ప్రముఖులకు మరియు యువతకు మీ అందరికీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మన జాతిని చైతన్యపరచడం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళను ఒకసారి స్మరించుకుందాం. నాడు అజ్ఞానపు బానిసత్వంలో బతుకుతున్న నా జాతికి విద్య అనే విజ్ఞానపు వెలుగులు పంచిన మహాత్మా జ్యోతిరావు పూలే, మాతా సావిత్రిబాయి పూలే గారులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ జాతికి మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని ఆర్థికంగా ఉద్యోగాలు కల్పించిన రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జాతి యావత్తు బానిసత్వంలో బతుకుతున్నా, ఎలాంటి హక్కు లేకుండా బతుకుతున్న ఆ తరుణంలో ఒక వెలుగు సూర్యుడు ఈ జాతిలో ఉద్భవించి ఈ జాతిని హక్కుల కోసం పోరాటం చేసి హక్కులు అందించిన, రాజ్యాంగాన్ని రచించి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి, ఓ నా జాతి ప్రజలారా వెళ్ళండి, మీ ఇంటి గోడలపైన రాసుకోండి, ఈ దేశానికి కాబోయే పాలకులం మనమే అని చెప్పి బోధన చేసిన బోధిసత్వుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జాతిలో ఓటర్లుగానే మిగిలిపోయి, ఓటర్లుగానే చచ్చిపోయే ఈ జాతి ప్రజలకు నాయకులుగా మార్చి రాజ్యాధికారపు రుచి చూపిన మాన్యవర్ కాంచీరామ్ సాహర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ శుభ సందర్భంగా మళ్ళొకసారి జై భీమ్, జై భీమ్. మీ అందరికీ ఒక డేట్ చెప్తాను, ఒకసారి గుర్తుపడతారేమో చూద్దాం. డిసెంబర్ 17వ తారీఖు రోజు పార్లమెంట్ లో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ ఎవరికైనా గుర్తుందా? బాబాసాహెబ్ కి దేశంలో నేటి పాలకులు ఏ విధంగా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, ఆయన సిద్ధాంతాన్ని ఏ విధంగా మూలన పడేయాలనుకుంటున్నారు, బాబాసాహెబ్ ని ఏ విధంగా అవమానపరుస్తున్నారో డిసెంబర్ 17వ తారీఖున పార్లమెంట్ లో జరిగిన ఒక సంఘటన అందరం గుర్తు చేసుకోవాలి. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా గుర్తుందా? డిసెంబర్ 17వ తారీఖు రోజు ఏం జరిగిందో పార్లమెంట్ రాజ్యసభలో మన గౌరవనీయ హోంమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ 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 పేరును ఇన్నిసార్లు తలుస్తుంటే, అంబేద్కర్ పేరు తలచడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకవేళ ఇన్నిసార్లు అంబేద్కర్ పేరును తలుస్తుంటే దాని బదులు భగవంతుని పేరు తలుచుకుంటే 7 జన్మల వరకు మీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. బహుశా ఇది అందరికీ తెలిసిందా? ఈ విషయాలు తెలిసినా కొంత ఎంతమందికి తెలుసు? పార్లమెంట్ సాక్షిగా జరిగిన సంఘటన. అయితే బాబాసాహెబ్ ఎలాంటోడు, బాబాసాహెబ్ యొక్క గొప్పతనం ఏంది మనకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలియకపోవచ్చు. కానీ మన జాతికి అధాపాతంలో తొక్కేసిన జాతికి ఉన్నత శిఖరాలు తీసుకొచ్చిన బాబాసాహెబ్ కి 1942వ సంవత్సరంలో నాగ్పూర్ తెలుసు కదా, ఇప్పుడు మహారాష్ట్ర నాగ్పూర్ లో షెడ్యూల్ క్యాస్ట్ డిప్రెస్డ్ క్లాస్ కాన్ఫరెన్స్ సభ నుంచి ఒక చైర్మన్ రాసిన ఉత్తరాన్ని ఈ సందర్భం మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ ఉత్తరము ఎంతో విలువైన ఉత్తరం, బాబాసాహెబ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం చదువుతాను సార్, పర్మిషన్ ఇస్తారా? ఆ ఉత్తరం ఉంది. ఒకసారి బాబాసాహెబ్ యొక్క గొప్పతనం గురించి ఒక ఉత్తరం ఉంది, మీరు ఒక్కసారి అది చదివి వినిపిస్తాను. బాబాసాహెబ్ యొక్క గొప్పతనం
ఆ ఉత్తరం 50 సంవత్సరాలు బాబాసాహెబ్ కంప్లీట్ చేసుకున్నారు. 1942 సంవత్సరంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆ చైర్మన్ రాసిన ఉత్తరాన్ని ఈరోజు మనం చదువుకుందాం. యాజ్ ఇట్ ఈస్ గా చదువుతున్నాను. గౌరవనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, మీరు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇండియాలోని మానవ జాతుల కోసం మీరు చేస్తున్న అవిశ్రాంత సుదీర్ఘ కృషిని అభినందిస్తూ నాగ్పూర్ లో జరిగిన 3వ ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ కాన్ఫరెన్స్ ఆహ్వాన సంఘ అధ్యక్ష సభ్యవర్గం మీకు ఈ అభినందన జ్ఞాపిక అందిస్తుంది. అణచబడ్డ జాతుల చరిత్రలో ఈ సంవత్సరం అంటే 1942వ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం మీరు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రాజకీయాల నుంచి అధికార హోదాలోకి వెళ్లారు. మీ జీవిత చరిత్ర అంటే కోట్లాది ప్రజల అభివృద్ధి కోసం ఒక వ్యక్తిత్వం త్యాగం చేసిన చరిత్ర. మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక మహా సంస్థ. మీరు మా మార్గదర్శి, హితులు, తాత్వికులు. అంతేకాదు అణచివేయబడ్డ జాతుల ఏకైక ఆశా జ్యోతి. అంతేకాదు అణచిబడ్డ జాతుల ఏకైక ఒక న్యాయబద్ధమైన కారణం కోసం మీరు చేస్తున్న నిరంతర పోరాటం వల్లనే మేము ఈనాడు ఈ సౌకర్యాలు అనుభవిస్తున్నాం. మనం ఈ రోజు అనుభవిస్తున్న సౌకర్యాలు ఎవరి పుణ్యం కాదు, ఎవరి భిక్ష వల్ల మనకు రాలేదు, మన బాబాసాహెబ్ పోరాటం వల్ల వచ్చినాయని 1942వ సంవత్సరం, అప్పటికి ఇంకా మనకు స్వతంత్రం రాలేదు. 1942వ సంవత్సరంలోనే బాబాసాహెబ్ వల్ల మనకు సౌకర్యాలు వచ్చినాయి. ఒక ఉజ్వల భవిష్యత్తున్న న్యాయవాదిగా మీరు మీ భవిష్యత్తుని త్యాగం చేసి అణిచివేస్తున్న వారి బారి నుండి మతుల ఏకైక ఒక న్యాయబద్ధమైన కారణం కోసం మీరు చేస్తున్న నిరంతర పోరాటం వల్లనే మేము ఈనాడు ఈ సౌకర్యాలు అనుభవిస్తున్నాం. మనం ఈ రోజు అనుభవిస్తున్న సౌకర్యాలు ఎవరి పుణ్యం కాదు, ఎవరి భిక్ష వల్ల మనకు రాలేదు, మన బాబాసాహెబ్ పోరాటం వల్ల వచ్చినాయని 1942వ సంవత్సరం, అప్పటికి ఇంకా మనకు స్వతంత్రం రాలేదు. 1942వ సంవత్సరంలోనే బాబాసాహెబ్ వల్ల మనకు సౌకర్యాలు వచ్చినాయి. ఒక ఉజ్వల భవిష్యత్తున్న న్యాయవాదిగా మీరు మీ భవిష్యత్తుని త్యాగం చేసి అణిచివేస్తున్న వారి బారి నుండి మమ్మల్ని కాపాడే పోరాటంలోకి మనస్ఫూర్తిగా దిగారు. ఇందువల్ల అగ్రకుల హిందువులు మీకు వ్యతిరేకమయ్యారు. అంటరాని వారి హక్కుల కోసం పోరాడడం అంటే అగ్రకుల హిందువులపై పోరాల్సి వస్తుంది కదా. ఆనాడు మీరు ప్రారంభించిన పోరాటం ఈ 2 దశాబ్దాల కాలంలో ఇంత ఉచ్చ స్థాయికి ఎదిగి అంటరాని వారి హక్కుల కోసం అందరూ గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడమే కాక దేశ ఉన్నత అధికార వర్గ సభ్యునిగా మీరు స్థానాన్ని సంపాదించడం మాకెంతో గర్వకారణం. ఇప్పుడు ఉంది చూడండి, నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుండి సమావేశ ప్రాంగణానికి సాగిన మహా ఊరేగింపు. ఈ సమావేశానికి హాజరైన భారీ జనసందోహం తెలిపేదొక్కటే, అనగారిన ప్రజల హృదయాలలో మీరు అత్యున్నత స్థానంలో ఉన్నారు. మీరు మా కోసం చేసిన కృషికి ఇది మా వినయపూర్వక ప్రతిస్పందన. దేవుడి కన్నా మీరు మాకు గొప్ప. అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరు పలికితే స్వర్గం వస్తుందని చెప్పారు కదా. మరి మన జాతికి దేవుడు ఎవరైనా అంటున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఎప్పుడు అన్నారు ఇది? 1942. ఇంకా అప్పటికి స్వతంత్రం రాలేదు మనకు. అప్పుడే ఈ జాతికి బాబాసాహెబ్ దేవుడుగా కొలవబడ్డాడు. ఏమంటాడు? దేవుడి కన్నా మీరు మాకు గొప్ప. దేవుడు మమ్మల్ని సమాజంలో అధమ స్థానానికి, నరక కూపంలోకి నెట్టివేస్తే మీరు మమ్మల్ని పైకి లేవనెత్తుతున్నారు. మీ బుద్ధి కుశలత, విశాల హృదయంలో పోల్చి చూస్తే ఇంతవరకు చరిత్రలో మీ సాటి వ్యక్తి మా జాతులకు కనిపించలేదు. మీలో సేవా ధర్మం, నిర్మలత్వం, దాన వితరణ కలిగి మా కోసం సమస్తం దారబోసిన మహోన్నత వ్యక్తిత్వం మాకు అనిపించలేదు. మాకు వేరే వాళ్ళు అగుపించలేదు. మా హృదయాలలో ఉన్న భావాలను తెలిపేందుకు నోటికి ఇంతకంటే ఎక్కువ మాటలు రావడం లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే ఒకవేళ ఈ భూమిపై దేవుడు అంటూ ఉంటే అది మాకు మీరే. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీరు సుదీర్ఘ కాలం జీవించి మా విముక్తి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాము. చూడండి, 1942వ సంవత్సరంలోనే బాబాసాహెబ్ యొక్క గొప్పతనం గురించి, ఆయన ఈ జాతికి చేసిన సేవలను గురించి, ఆయన వల్ల ఈ జాతి లబ్ధి పొందిన విధానం గురించి ఆనాడే ప్రజలు గుర్తించారు. మరి ఈ రోజు
బాబాసాహెబ్ పుణ్యమా అని మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను చెప్తాను, ఇందులో కూర్చున్న 99% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబాసాహెబ్ పుణ్యమా అని కూర్చున్నాం తప్పించి మా తాత ముత్తాతల గొప్పతనం ఏం కాదు, మా సొంత గొప్పతనం కూడా ఏం కాదు. మొత్తం బాబాసాహెబ్ యొక్క గొప్పతనం వల్లనే మేము ఈరోజు కూర్చున్నాం. కాబట్టి ఎంత మంచి ప్రోగ్రాం చేశారు మీరు. మీ అందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మరి బాబాసాహెబ్ యొక్క సందేశం ఏంటిది? బాబాసాహెబ్ ఏమన్నారంటే, నా జాతి ప్రజలు పాలకులుగా మారాలని చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది, దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు మన జాతుల నుంచి ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి గాని, ఏ ఒక్కరు ముఖ్యమంత్రి గాని కాలేదు. మరి పాలక జాతి ఏ విధంగా మారుతుంది? ఓటర్లు మాత్రం మావి, ఓట్లు వేసేది మనము, కానీ పాలకులు అయ్యేది వాళ్ళు. కాబట్టి మన జాతి ఆ పాలక జాతిగా మారడం లేదు. బాబాసాహెబ్ అన్నారు, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని చెప్పారు. నా జాతి ప్రజలు తమ ఓట్లను తాము వేసుకొని ఈ దేశాన్ని పాలించాలా, అప్పుడే మీ బతుకులు మారుతాయని చెప్పారు. కాబట్టి మనమందరము బాబాసాహెబ్ యొక్క లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి. ఏమన్నారు? 1944వ సంవత్సరంలో రాజమండ్రికి వచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. అక్కడికి వచ్చి చెప్పిన సందేశము మనందరికీ ఒక గొప్ప ఉపదేశం లెక్క ఉంది. ఆ సందేశాన్ని ఒక్కసారి నేను చెప్తాను. ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలం మనమే. మనలో సోదరభావం ఎలా పెంపొందించుకోగలం అనే అంశమే ప్రధానమైనది. మన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకొని మన తగాదాలు ప్రక్కన పెట్టి రాజ్యాధికారం సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ ఉపదేశాన్ని అందరం పాటించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.